తో మరి ఆయన ఆనందము परमेश्वर को बड़ी आशा लगता है कि सब मनुष्यों से बात करे। రోజు మన కోసం దాచి ఉంచినటువంటి ఆత్మీయ ధనాన్ని మనందరం మరి మన వశం చేసుకోవాలి. आज हमारे लिए छुपा के रखा गया आत्मिक धन को हम अपना वश कर ले। ప్రియులారా प्रियो, మరి మొదలున్నప్పుడే మరి మొదట ప్రారంభం ఉన్నప్పుడే సమాప్తం కూడా ఉంటుంది. जब शुरुआत हो तो अंत भी होती है। మరి ప్రారంభము అనేది దేవుడు ఎలా ప్రారంభించాడు, మరి అంతం అనేది ఎలా చేస్తున్నాడు. परमेश्वर ने कैसा शुरुआत किया है और अंत किस प्रकार करने जा रहा है, అది దేవుని యొక్క వశంలోనే ఉంది. वो परमेश्वर का ही वश में है। దేవుడు అంటే అన్నిటి మీద అధికారం కలిగిన వాడు అని అర్థం. परमेश्वर का मतलब है सब चीजों के ऊपर अधिकार रखने वाला है। ఆయన దేవుని మీద దేని మీద ఆధారపడేవాడు కాదు. वो किसी के ऊपर भी निर्भर होने वाला नहीं है। ఆయన దేని మీద ఆధారపడ్డాడు. किसी के ऊपर भी निर्भर नहीं होता। ఈ ప్రపంచం అంతా కూడా దేవుని మీద ఆధారపడి ఉంటుంది. ये सारा दुनिया परमेश्वर के ऊपर ही निर्भर మనం है। దేవుణ్ణి చక్కగా గుర్తించవచ్చు ఈయన దేవుడు అని. परमेश्वर को हम अच्छी तरह पहचान सकते हैं कि ये परमेश्वर है ఈయన దేవుని పక్షముగా వచ్చిన మనిషి అని. और ये परमेश्वर के पक्ष में आया हुआ इंसान है करके भी पहचान सकते ఈ हैं। లోకంలో దేవుడి పక్షంగా మరి వచ్చి తనకు తానే దేవుళ్ళు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. बहुत से लोग अपने ओर से ही आए हैं और कहता है अपने आप को ही परमेश्वर कहने वाला बहुत है। మేము దేవుని పక్షంగా हम వచ్చామంటారు. परमेश्वर की ओर से आए करके కానీ भी बोलते వాళ్ళ हैं। యొక్క లక్షణాలు గాని వాళ్ళ తత్వం వాళ్ళ పనులు చూస్తే అవి దేవుడితోటి సరిపోల్చలేము మనం. अगर उनके लक्षण को उनके कार्यों को देखते तो वो परमेश्वर के साथ बिल्कुल मेल नहीं खाता। వాళ్ళు పరాధీనమైన వాళ్ళు, वो दूसरों के अधीन में रहने वाले हैं, పరాధీనమైన వాళ్ళు. दूसरों के अधीन में रहने వాళ్ళు वाले, ప్రకృతికి లోబడతారు, वो प्रकृति के अधीन होने वाले हैं, ప్రకృతికి లోబడతారు. प्रकृति के अधीन में होते हैं। పెద్ద సాధు మహాపురుషు అని ఈ పేరు పొందిన ఒక వ్యక్తి అన్నాడు, एक महान पुरुष जो कहा था साधु, నేను ఇంకా ఎన్నో సంవత్సరాలు నేను బ్రతుకుతానన్నాడు మా హాస్పిటల్లో మరణశైలిలో ఉండి. वो मृत्यु की खाट पे लेट कर कहता है कि मैं बहुत साल और जीऊंगा। ఆయన చాలా మంది పూజిస్తారు ఈ లోకంలో. इस संसार में उनको बहुत से लोग आराधना ఆయన करते ఎన్నో हैं, पूजा అద్భుతాలు करते हैं। చేశారంటాడు. उन्होंने बहुत सारा अद्भुत कार्य किया करके भी बोलते ఆయన हैं। అన్నాడు నేను ఇంకా చాలా సార్లు జీవిస్తాను, నాకు మరణం లేదన్నాడు. उन्होंने कहा था कि मैं बहुत साल जीऊंगा, मेरे लिए मृत्यु अभी है ही नहीं। 4-5 రోజులు చచ్చిపోయాడు. जितना बोला उतने 4-5 दिनों में ही गुजर गया। 4 రోజులు చచ్చిపోయాడు. 4-5 दिनों में ही गुजर गया। చూసారా? देखा, అంటే మరణం అనేది ఎవరి వశములో లేదు, ఒక దేవుని వశంలో ఉంది. मृत्यु किसी के वश में नहीं है, केवल परमेश्वर के वश में ही है। రండి आइए యోహాను సువార్త యోహన్నా सुसमाचार, ప్రతి ఒక్కరు తీయండి. अरे खोल लीजिए। యోహాను సువార్త యోహన్నా 19 सुसमाचार, 19వ అధ్యాయం. 19वें अध्याय, యోహాను సువార్త యోహన్నా सुसमाचार 19వ అధ్యాయం 30వ వచనం చదువుదాం. 19वें अध्याय वचन 30 पढ़ेंगे। 30వ వచనం वचन 30 చూడండి. देखिए, యేసు ప్రభు అంటున్నాడు, సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను అని రాసింది అక్కడ. यीशु ने कहा पूरा हुआ और सिर झुकाकर प्राण त्याग दिया। ये చూడండి लिखा हुआ, రాసింది అక్కడ, क्या लिखा हुआ यहाँ पे? సమాప్తమైనది, पूरा हुआ, తల వంచి ఆత్మను అప్పగించాను. सर झुकाकर प्राण को त्याग ఆత్మను दिया, అప్పగించాడంట. यानी कि आत्मा को सौंप दिया। ఎవరికి అప్పగించాడు? किसको सौंप दिया? తండ్రికి అప్పగించాడు. पिता को सौंप दिया। ఇప్పుడు యేసు ప్రభువు శరీర రూపంలో ఉన్నాడు. अब यीशु मसीह शरीर के रूप में था, శరీర రూపంలో ఉన్నాడు. शरीर के रूप में था, అంటే ఈ శరీరం ద్వారా దేవుణ్ణి మహింపరచాలి భూమి మీద. यानी कि शरीर के द्वारा संसार में परमेश्वर की महिमा करनी है, భూమి మీద మహింపరచాలి. संसार में महिमा करनी है, అందుకే వచ్చాడు. इसलिए आए थे। అందుకే ఆయన మానవ కుమారుడుగా వచ్చాడు. इसलिए वो मानव के पुत्र के रूप में आ गया। మనుషుల మధ్యలో మనిషిగా రక్త మాంసములతోటి ఆయన పుట్టాడు. मनुष्यों के बीच में मनुष्य की तरह ही मांस और लहू से पैदा होगा। మరి మనం జాగ్రత్తగా గమనిస్తే अगर ध्यान से देखेंगे, యేసు వైపే మనం చూసినప్పుడు మన విశ్వాసం ఇంకా పెరుగుద్ది. अगर हम यीशु की ओर ही देखते केवल, तो हमारी विश्वास और बढ़ जाती है। ఇంకెవరి వైపు చూడకూడదు మనం. हम अब किसी और की ओर नहीं देखना चाहिए ఇంకెవరి వైపు చూడకూడదు. और किसी की ओर नहीं देखना चाहिए। విశ్వాసం కూడా ఆయన యందే ఉంచాలి మనం. विश्वास भी जो है केवल उन्हीं पर ही रखना चाहिए। ఆయనే విశ్వాసకర్త. वही विश्वास का चलाने वाला है। ఆయన మీద విశ్వాసం ఉంటే ఆయనే మనల్ని కొనసాగిస్తాడు. अगर उन पर हम भरोसा रखेंगे तो वही हमको ఇంకా चलाएगा। ఏదో మీద విశ్వాసం ఉంచి నేను దేవుడి మీద విశ్వాసం అనుకోవటం పొరపాటు. और पता नहीं किसी और चीज पर भरोसा रख के
ये ना कहे हम परमेश्वर पर भरोसा रखते, ये बहुत भूल है। రండి హెబ్రీ రాసిన పత్రిక इब्रानियों की लिखी हुई पत्री మనం ఒకసారి గమనిస్తే 12వ అధ్యాయము 12 अध्याय देखेंगे, 2వ వచనం నుంచి చదువుదాం. दूसरे वचन से देखते हैं, 2వ వచనం చదువుదాం. दूसरे वचन पढ़ेंगे। చూడండి పిల్లారా, देखिए హెబ్రీ రాసిన పత్రిక इब्रानियों की लिखी हुई पत्री 2వ అధ్యాయము 12वें अध्याय 2వ వచనం చదివితే दूसरे वचन से पढ़ेंगे तो ఇక్కడ పౌలు గారు అంటాడు, यहाँ पौलुस कहता है, మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. हमारे सामने रखा गया इस मुकाबला में धीरज से दौड़ेंगे। ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. ఈ హెబ్రీ రాసిన పత్రికలో ఏమని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి చెప్తున్నాడంటే, इब्रानियों में लिखी हुई पत्रिका में पवित्र आत्मा प्रभु क्या कहता है, మన ఎదుట ఉంచబడిన పందెములో तो हमारे सामने रखा गया इस दौड़ में ఓపికతో పరిగెత్తుదాం. धीरज से दौड़ेंगे। యేసు ప్రభులు వారు मसीह ఒక పందె రంగంలో ఉన్నట్టుగానే మనకు కనిపించాడు. एक दौड़ की लाइन में है करके दिखाई देता है। ఇప్పుడు చూడండి, देखिए ఈ మంచిగా ఆటగాళ్ళు అన్నిట్లో మితముగా ఉంటారు. अच्छी तरह जो खेलते हैं खिलाड़ी हर चीज में बड़ी ध्यान से रहते हैं। మంచిగా అన్నిట్లో కూడా మితముగా ఎందుకుంటారంటే, हर चीज में बड़ी चौकसी से क्यों रहते हैं, ముందు వాళ్ళకు ఒక గోల్ ఉంది. उनके सामने एक गोल है, అంటే ఇది నేను కొట్టాలి, इसको मुझे पाना है। దీన్ని నేను దీన్ని ఏం చేయాలంటే నేను దానికి ఒక నేను ఆ బాధ్యత వహించాలి. इसके लिए मैं एक जिम्मेवारी को निभाना है। ఒకవేళ ఓడిపోతే अगर मैं हार जाऊंगा तो ఇతనిలో ఉన్న లోపమే. इन्हीं के अंदर की कमी है। అందుకనే इसलिए ఆ పందెపు రంగంలో నేను ముందుకు నడవాలి. इस दौड़ में मुझे आगे बढ़ना है। అందుకే యేసు ప్రభువులతో కూడా ఒక పందెం రంగం ఉంది ఆయనకి. यीशु मसीह के सामने भी एक दौड़ने की दौड़ है। ఆ పందెం అనే ఆ పందెములో అతను కోడి పుంజులు చూసారా మీరు ఎప్పుడన్నా? కోడి పుంజుల పందాలు कभी मुर्गों की लड़ाई देखी है? మీరు చూడలేదు అనుకుంటాను. शायद कई लोगों ने नहीं देखा होगा। కత్తులు కడతారట, उनके पैरों में छोटे छोटे चाकू बांधा जाता है, కత్తులు కడతారు. छोटे छोटे चाकू बांधा जाता है। 2 పుంజులు వదులుతారు. दोनों मुर्गों को छोड़ देते हैं। అవి ప్రాణం పోయేంత వరకు కూడా అవి పోరాడుతూనే ఉంటాయి. जब तक उनकी जान नहीं जाती तब तक वो लड़ते ही रहते हैं। ఇతరులు ఆనందిస్తూ ఉంటారు. दूसरे उसको देख के बड़ी आनंदित हो जाते हैं। అందుకే అంటాడు ఇక్కడ చూడండి, इसे कहते हैं यहाँ पे, మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు అని రాశాడు అక్కడ. विश्वास के कर्ता और सिद्ध करने वाले यीशु की ओर ताकते रहे। ఏమన్నా ఇక్కడ ఏం రాశాడు పౌలు గారు? क्या कहता है पौलुस? పౌలు ఏమన్నాడంటే, क्या कहता है पौलुस? విశ్వాసమునకు కర్త विश्वास के कर्ता। అంటే మనం విశ్వాసం ఉంచాల్సింది ఎవరి మీద? हमें विश्वास किसके ऊपर रखना है? యేసు మీద ఉంచాలి. यीशु के ऊपर रखना है। యేసు మీద ఉంచాలి. यीशु के ऊपर रखना దాన్ని కొనసాగించువాడు ఆయనే. और उसको सिद्ध करने वाला वही है। ఆయనే కొనసాగిస్తాడు. वही सिद्ध करने वाला है। కాబట్టి ఆయన మనకు ఒక ఆదర్శం చూపించెళ్ళాడు. उन्होंने हमारे लिए एक आदर्श छोड़ के गया है। చూసారా ప్రియులారా, देखा प्रियो, ఇక్కడ కింద రాస్తాడు, नीचे लिखा है, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. जिसने उस आनंद के लिए जो उसके आगे धरा था, लज्जा की कुछ चिंता ना करके क्रूस का दुख सहा और परमेश्वर के सिंहासन के दाहिने ओर जा बैठा। చూసారా అక్కడ ఏం రాశాడు? देखा वहां क्या लिखा है? మంచి మాట రాశాడు. बहुत अच्छी तरह लिखा है। అతను ముందు ఒక ఆనందం ఉందంట. उनके सामने एक आनंद रखा गया है। ఏంటి ఆనందం చెప్పండి? क्या है वो आनंद? ఇది గనక నేను జయిస్తే अगर मैं इसको जीतूंगा, నేను పరలోకంలో ఉంటాను. मैं स्वर्ग में रहूंगा, నన్ను దేవుడు లేపుతాడు. मुझे प्रभु जिलाएगा, నా తండ్రి నన్ను లేపుతాడు. मेरे पिता मुझे जिलाएगा। అందుకని అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టాడు. इसलिए उन्होंने लज्जा को भी सोची जाना है। మనం చూడండి, हम देखिए, క్రైస్తవుల గురించి చెప్తున్నాను. मसीह लोग उनके बारे में बताता हूँ। ఏదన్నా వాళ్ళకి అవమానంగా నిందగా ఉందంటే వెంటనే దాని నుంచి పక్క తప్పుకుంటారు. उनको कुछ भी ऐसा लज्जा वाली चिंता वाली बात हो तो तुरंत उससे हट जाते हैं, వెంటనే. तुरंत అంటే हट जाते వాళ్ళలో క్రైస్తవ్యం అనేది ఉండదు. हैं। यानी कि उनके अंदर मसीह का तत्व नहीं रहता। క్రైస్తవులే గాని मसीह तो है, క్రైస్తవులే, मसीह तो है, క్రైస్తవ్యం అనేది ఉండదు వాళ్ళలో. मसीह तत्व उनके अंदर नहीं होता। కొంతమంది చూడండి, कुछ लोगों को देखिए, బయటికి బాగా మంచి మంచి బట్టలు వేసి కనపడతారు, లోపల చాలా భయంకరమైన రోగం ఉంటుంది. ऊपर से तो बड़ी अच्छी सुंदर कपड़े पहन के रहते हैं, अंदर बहुत बड़े बड़े बीमारियां रहते हैं, భయంకరమైన రోగాలు ఉంటాయి. भयानक बीमारियां। కనపడతారు పైకి, ऊपर से तो अच्छे दिखते हैं,
అట్లానే इसी प्रकार ప్రియులారా प्रियो క్రైస్తవ్యం కనపడుతుంది, मसीह तत्व जो है दिखाई కానీ दे అందులో रहा है, ఆత్మీయత కనపడతలా. मगर उसके अंदर की आत्मिक विषय नहीं दिखाई दे ఎట్లా? इस మన तरह పనుల ద్వారా. हमारी कामों కానీ से యేసు ప్రభు చేసి చూపించాడు, लेकिन यीशु मसीह ने तो करके दिखाया చేసి చూపించాడు. करके दिखाया అందుకని ఆయన వైపే గనక మనం నడిస్తే, इसलिए अगर हम उन्हीं की ओर ही ఆయన మీద ताकत విశ్వాసం ఉంచితే उन पर भरोसा रखें, మనకు అవమానాలైనా నిందలైనా బాధలైనా ఏనా మనం వెనకాడం. लज्जा वाली बात ना हो, बात क्यों ना हो, चिंता वाली या परेशान करने वाली, निंदा करने वाली बात क्यों ना हो, पीछे नहीं हटेंगे. అపోస్తులు బాగా కొట్టారు. अब प्रेरितों को बहुत मारा था, కొట్టి అన్నారు, मार के कहते हैं రేపు నుంచి ఈ నామంతో ఎక్కడ కూడా మీరు చెప్పొద్దు అన్నారు. कल से इस नाम को लेकर कहीं पे भी तुम प्रचार नहीं करना बोला, వెళ్ళిపోండి అన్నారు. चले जाओ करके बोला. అప్పుడు వాళ్ళంట तब उन्होंने ఆనందంగా ఇంటికి वो వచ్చారు. लोग आनंद से घर लौटे. ఎందుకని చెప్పండి? क्यों ఈ बताइए? నామంలో మేము అవమానాలు నిందలు పొందాం ప్రభువా, మాకు మీకు వందనాలు నాయన, మీ అంత ధన్యులు అన్నారు. आपके इस नाम से हम निंदा और लज्जा की बात सहते हैं तो कितने हम धन्य लोग हैं करके बोला उन्होंने. ఎవరన్నా మనల్ని కొంచెం ఏదైనా మాట అంటే जो कोई हमको कुछ कहेगा వెంటనే ఏం దేవుడా, ఏం ఎట చేసావు, అట చేసేవి ఏం దేవుడా, ఇది చేసిన దేవుడు మీద యాష్టపోతా ఉంటాం. तुरंत हम परमेश्वर से कहते प्रभु ऐसा क्यों होने दिया, ऐसा क्यों हुआ, इस तरह प्रभु के विरुद्ध बोलने लग जाते हैं. అందుకే యేసు ప్రభు ముందు ఒక ఆనందాన్ని ఉంచాడంట దేవుడు. इसलिए यीशु मसीह कहता है उनके सामने एक అది आनंद, పరలోక ఆనందము, उस स्वर्गीय आनंद है, భూమిలో ఉన్న ఆనందం కాదు. संसार की ఈ आनंद భూమి नहीं మీద है. మనిషికి ఎప్పుడు ఆనందం దొరకదు इस పిల్లలు. धरती के ऊपर इंसान को कभी भी खुशी नहीं అంతా मिलेगी. దుఃఖాలే, सब चीज दुखी के అంతా लिए, దుఃఖమే. सभी दुख भोगने के लिए है. దీన్ని మనము సహించాలి. इसको हम सहना है धीरे అందుకే से. అన్నాడు, इसलिए कहता है అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి लज्जा को कुछ चिंता ना करते हुए సిలువను సహించాడు. చూడండి, क्रूस का दुख सहा. అర్థమైందా? समझ में आ गया? సిలువను సహించాడు ఆయన. क्रूस का दुख सहा అంటే బాధలు, यानी कि क्लेश, శోధనలు. परेशानियां. అప్పుడు దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. परमेश्वर के सिंहासन के दाहिने ओर जा बैठा. అందుకనే మనము యేసు వైపే విశ్వాసం ఉంచాలి. इसलिए हम यीशु की ओर ही विश्वास रखना है. అర్థమైంది ఇప్పుడు? समझ में आ रहा है? అప్పుడు వెనకం చేయం మనం. हम तब पीछे नहीं हटेंगे. రోగాలు వచ్చినా, चाहे बीमारी आ जाए, బాధలు వచ్చినా, परेशानी आ जाए, శోధనలు వచ్చినా, कोई क्लेश आ जाए. ఎంతమంది అవమానపరిచారు యేసు ప్రభుని? कितने लोगों ने यीशु मसीह की निंदा की ఆయన సిలువ మీద ఎక్కినప్పుడు. जब उन्होंने क्रूस पर మీరు चढ़ा. బైబిల్ చదివే ఉంటారు, आपने बाइबल पढ़ाई होगी. చదవండి బైబిల్. पढ़ लीजिए बाइबल. ఎంతమందిని అవమానపరిచారు ఆయన? कितने लोगों ने उनकी నువ్వు लज्जा నిజంగా बनाई. దేవుని కుమారుడు దిగిరా అన్న. अगर तो सच्चे में परमेश्वर का पुत्र हो तो उतर के आ जाओ. దొంగలు కూడా, चोर तक नहीं, ఇద్దరు దొంగలు కూడా, दोनों चोरों ने भी कहा. అక్కడ కూర్చున్న వాళ్ళు, जो वहां बैठे थे, ఆ రోడ్డు మీద పోతున్న వాళ్ళు, जो रोड में जाने वाले, అందరు తలలూపి, सब लोग सर हिला हिला कर, ఏంట్రా బాబు, ఎంతో మందిని రక్షించాడు, ఎంతో మంది బతికించాడు అంటాడు, ఈడికిడి కాపాడలేకపోతున్నాడు. ये तो बहुतों को बचाया कहता है, बहुतों को चंगा दिया बोलता है, खुद को बचा नहीं पा रहे करके बोल ఎన్ని रहे. నిందలు, ఎన్ని అవమానాలు భరించాడు. कितनी निंदा और लज्जा वाली बात మరి सामने. యేసు ప్రభు కొరకు మనం మన నిందలు భరిస్తున్నావా? क्या यीशु मसीह की खातिर हम निंदाओं को भोगने के तैयार है? ఎవరికైనా ఒక్క మాట చెప్తే ఎందుకులే, మనకు అనవసరంగా వాళ్ళు ఏమని అంటారేమో, మనకెందుకు ఆ బాధ, మనకెందుకు అంటే మన విశ్వాసం మనం కాపాడుకుందాం. हम सोचते हैं किसी को मसीह की बात कहने से वो कुछ बोलेंगे तो कुछ निंदा करेंगे, हमें क्या करना, अपना विश्वास को ही बचा के रखेंगे. మన విశ్వాసం इस మనం तरह కాపాడుకుందాం. सोचते हैं, अपने विश्वास को बचा के रखेंगे, ये सोचते हैं. మరి రేపు అడిగితే ఎన్ని ఆత్మలు సంపాదించావని, कल प्रभु पूछेगा कितना आत्माओं को तुमने ఎంతమందికి बचाया, నువ్వు వాక్యం చెప్పావు? कितनों को वचन बताया. దైవదాసుడు రోజు లైవ్ లో చెప్తున్నాడు, प्रभु का दास तो रोज लाइव बताता है. కనీసం దాన్ని ఒక్కళ్ళకన్నా నువ్వు పంచుకున్నావా ఆ మాటని? कम से कम किसी एक को हिसाब तुमने बांटा, నీ ये ఇరుగు बात. పొరుగు వారు పంచుకున్నావా? आपके अगल बगल लोगों को నీ बांटा. ఇంటి వాళ్ళు కొంతమంది వింటున్నారు, కొంతమంది వింటలా. तेरे घर के लोग, कुछ लोग सुनते हैं, कुछ लोग नहीं నువ్వు వాళ్ళకన్నా పంచుకున్నావా? सुनते. क्या तुम कम से कम उनसे నీ बांटते हो? స్నేహితులు పంచుకున్నావా? तुम्हारे दोस्तों से बांटा. అంటే నీలో ఒక ఆశ ఉంటే, अगर तुम्हारे अंदर एक आशा हो, నీలో ఒక ఆశ ఉంటే अगर आशा होती है నువ్వు పంచుకుంటావు. तो बांट के उनसे. అది ఆత్మ యొక్క దాహం. वो आत्माओं का बोझ है. అందుకే యేసు ప్రభు ఏమన్నా తెలుసా? इसलिए यीशु मसीह क्या कहता पता యోహాను है? సువార్త यूहन्ना सुसमाचार 17:4 చూడండి. 17:4 देखिए. యోహాను సువార్త यूहन्ना सुसमाचार 17:4 17:4 में ఆయన ఏమన్నా తెలుసా? क्या कहता पता है? చూడండి, అక్కడ ఏమంటాడంటే, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. जो कार्य तूने मुझे करने को दिया था उसे पूरा करके मैंने पृथ्वी पर तेरी महिमा की है. అర్థమైందా? अरे ఒక నిశ్చింతంగా, ఒక చక్కగా, ఆనందంగా చెప్తున్నాడు ఆ మాటని. इस बात को बड़ी आनंद से, खुशी से बताता है. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని అన్నాడు ఇక్కడ. जो कार्य तूने मुझे करने को जो दिया था, ఒక పనిచ్చి పంపించాడు దేవుడు. काम देखे यीशु ने को भेजा परमेश्वर ने. ఇగో ఈ పనిని నువ్వు పూర్తి చేసుకురా इस काम को तुम पूरा करके आ जाओ. అంటే ఒక నిజాయితీగా, एक खराई से, నిజాయితీగా खराई से
దావీదు మహారాజులో యేసు క్రీస్తు లక్షణాలు కనపడతాయి. राजा दाऊद के अंदर यीशु मसीह के लक्षण दिखाई देते हैं। ఆయన వంశములో నుంచి ఆయన గోత్రం నుంచి రాబోయే యేసయ్య లక్షణాలు ఆయనలో కనపడతాయి. और उसी दाऊद के वंश में से उसी के गोत्र में से आने वाले यीशु के लक्षण दिखाई देते हैं। సౌలు తనకిచ్చిన పనిని ప్రాణాన్ని చేతుల్లో పెట్టుకుని లెక్క చేయకుండా ఆ పనిని పూర్తి చేసుకొచ్చాడు. సౌలు ఇచ్చిన పని దావీదుకి. साउल ने जो दाऊद के हाथ में सौंप दिया था उस काम को चाहे हथेली में जान रखकर भी किसी जान की परवाह ना करते हुए पूरा करके आए वो सारा काम। సౌలు ఇచ్చిన పనిని ఎంత శ్రద్ధగా ఎంత నిజాయితీగా పని చేసుకొచ్చాడు తెలుసు साउल का दिया गया దావీదు. काम को दाऊद ने बड़ी निजाइती से खराई से निभा के आया है। అందుకే इसलिए ఆయుధాలు మోసే దావీదుని తీసుకెళ్లి రాజుని చేశాడు. हथियार ढोने वाले दाऊद को ले जाके राजा बनाया। చూసారా, देखा, ఆయుధాలు మోసేవాడు. वो तो हथियार ढोने वाला था। అలాంటి ఆయుధాలు మోసే దావీదుని इस तरह की हथियार ढोने वाले दाऊद को తీసుకెళ్లి ఏం చేశాడు? ले जाके क्या किया, परमेश्वर ने राजा राजा बनाया। ఇంకోటి తెలుసా, एक और మా बात पता है, క్రైస్తవులు ఎట్లా ఉంటారంటే, हमारे मसीह लोग किस तरह रहते हैं मालूम? నాకు చెప్పలేదుగా, मुझे तो नहीं बताया, నాకు కాదులే ఈ పని. मेरे लिए नहीं है काम। మనం చెప్పినా కానీ చేయరు. कुछ लोगों को बता भी जाता है तो भी नहीं అది करते, వాళ్ళకి పదే పదే చెప్పాల్సి వచ్చింది. वो काम उनको बार बार बोलना पड़ता है। ఇది చేయండి, ఇది చేయండి, ఇది చేయండి చెప్పాల్సి వచ్చింది. करो 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 करके बोलना ही पड़ता है। ఆ పనిని అటు వాళ్ళు దాన్ని చాలు చేస్తా ఉంటారు. उस काम को वो అంటే వాళ్ళల్లో యేసు ప్రభు యొక్క లక్షణాలు లేవు అని మనం చెప్పొచ్చు. हम कह सकते हैं कि उनके अंदर मसीह यीशु के लक्षण नहीं యేసు है, లక్షణాలు లేవు. यीशु के लक्षण ఒకే नहीं है। మాటను 10 సార్లు చెప్పాలి. బది చెయ్యని బెదరు, ఇది చెయ్యండి, ఇది చేయలేదేంది, ఇది చేయలేదేంది అంటే చేస్తాంలే 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 అంటే వాళ్ళల్లో క్రీస్తు లక్షణాలు లేవు. एक ही काम को उनको 10 बार बोलना पड़ता है, ये करो करो करो, वो बोलते रहते हैं हाँ करेंगे करेंगे मगर करते रहे, यानी उनके अंदर यीशु के लक्षण ही नहीं। దావీదు తండ్రి మేరకు గొర్రెల్ని ఇతరుల వాళ్ళ చేతిలో పెట్టి యుద్ధంలో ఏం జరుగుతుందో అని కొంత ఆహారం తీసుకుని తన యొక్క సహోదరుల యొక్క యోగక్షేమాలు తెలియజేయటానికి వచ్చాడు. दाऊद अपने पिता के भेड़ बकरियों को चराने वाला था, वो लड़ाई में अपने भाइयों के साथ क्या हो रहा है देखने के लिए कुछ आहार लेके वहां पे गया था। అక్కడ వస్తే ఏం జరుగుతుంది? वहां के देखा तो क्या हो रहा था, అక్కడ ఒక భయంకరమైనటువంటి యుద్ధం वहां జరగబోతుంది. तो बहुत भयानक युद्ध होने वाला था। నాకెందుకు ఊరుకున్నాడా? उसने सोचा मेरा क्या करना है, ఊరుకున్నాడా? मैं क्यों करूं, ऐसा सोचा నాకెందుకు, मुझे क्या करना, నేనేం చేసింది, నేనేం చేసేది, నేను పిల్లలోడిని, मैं तो बच्चा हूँ, నాకెందుకు ఊరుకున్నాడా? मुझे क्या करना, ऐसा करके सोचा। చూసారా లేదా? देखा प्रियो, కలుగు చేసుకున్నాడు. उसने जोखिम डाला उसमें। ఎందుకు కలుగు తెలుసా? क्यों इसने उसमें అరే प्रवेश किया पता సున్నతి है? లేనోడు, అన్ని జనుడు, సున్నతి పొందిన వాళ్ళని, దేవుని యొక్క స్వజనుల్ని, ఆశీర్వాదం పొందిన వాళ్ళు ఈ రకంగా జరుగుతున్నాడు ఏంద్రని రోషం వచ్చింది. अरे ये तो बिना खतना का है, ये परमेश्वर के लोगों को, परमेश्वर के जाति को इस प्रकार क्यों दौड़ा रहा है करके इसको बड़ी आक्रोश आ गया, రోషం వచ్చేసింది, इसके अंदर रिस्क आ गया, రోషం వచ్చేసింది. इसको बड़ी आक्रोश आ गया। క్రైస్తవుడు అంటే రోషం కలిగిన వాడని అర్థం. जो मसीह में रहते, मसीह जो है वो आक्रोश प्रभु के लिए रहने वाला है। ఆత్మీయ లక్షణాల్లో ఒక లక్షణం ఉంది. ये आत्मिक लक्षण में एक लक्षण है, ప్రవక్తల్లో ఉన్న లక్షణాలు అవి. नबियों के अंदर रहने वाले लक्षण, ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ వాళ్ళల్లో ఉంది, क्योंकि परमेश्वर की आत्मा उनके अंदर है, వాళ్ళల్లో ఉంది. उनके अंदर है। కాబట్టి ప్రియులారా చూడండి, ఆయన కలుగు చేసుకున్నాడు. वो उसमें प्रवेश हो गया। కలుగు చేసిన ఏం చేసాడు తెలుసా? क्या कहता पता है? ఇదిగో నేను పోతాను రాజా. मैं जाऊंगा राजा। ఏమన్నాడు? क्या कहता है? నేను పోతా, मैं जाऊंगा, ఇద్దరు నేను పోతాను. लड़ाई के लिए मैं जाऊंगा। అనలో వద్దన్నారు. भाई ये तो मना कर रहे हैं। నేను ఉండలేను, तो कहता नहीं నేను సహించలేనిది. मैं सहन नहीं करूंगा। వాడేవాడు ఎన్ని చేయనుడు, कौन है अन्य जाति? వాడేవాడు సున్నత లేనుడు. कौन है बिना खतना? అరే జీవం కలిగిన బిడ్డలు ఏం చేస్తున్నాడు చూడు. वो जीव परमेश्वर के लोग। ఈనాడు ఒక్క రోషం ఉందా? బైబుల్ చింపుతున్నారు, आजकल किसी के पास ऐसा आक्रोश है, लोग बाइबलों को फाड़ते हैं, తొక్కుతున్నారు, बोलते हैं, फिर కాలుస్తున్నారు, जला देते हैं। పెద్ద విశ్వాసులు అని చెబుతున్నారు. लोग बोलते बड़े बड़े विश्वास, ఒక్కడన్నా కనీసం చెబుతున్నాడా? ये कोई भी बोलता है इस विषय को लेकर। నా దగ్గరికి వచ్చిన వాళ్ళు 10 మందికి 20 మంది చెప్పుకుంటాం. मैं अपने पास आने वाले 10 लोगों को बताऊंगा बच्चे। ఉదయం మార్నింగ్ షోలు, మళ్ళీ ఫస్ట్ షోలు, సెకండ్ షోలు, మిడ్ నైట్ షోలు ఎన్ని జరుగుతున్నాయో ప్రార్థన ప్రేయర్లు. इस तरह प्रार्थना पे रखते हैं, सुबह का, दोपहर का, शाम का, आधी रात का, इस तरह सभा। రోషం ఉందా అని అసలు मगर किसी को भी प्रभु का नाम से आक्रोश, ఏళ్లలో క్రైస్తవ్యం లేదు అసలు. इसके अंदर मसीह का तत्व है ही नहीं। రావచ్చు, లక్షల మంది రావచ్చు వాళ్ళకి. आ सकते हैं, लाखों लोग आ सकते हैं, ఏం సుఖం? क्या फायदा? రేపు అడిగితే ఏం చెప్తాడు? दूसरे से क्या? దావీదుకున్న రోషం నీకుందంటే ఏం చెప్తాడు? आपके पास जो आक्रोश प्रभु के प्रति आपको है, ఈ భూమి మీద జరుగుతున్నటువంటి క్రీస్తుకి వ్యతిరేకంగా, అంటే దేవునికి వ్యతిరేకంగా జరుగుతున్న చూసి మనకి రోషం వస్తుందా? इस धरती पर होने वाले मसीह का विरुद्ध कामों को देख के आपको गुस्सा आता है? అందుకని యేసు ప్రభు అంటాడు, इसलिए यीशु कहता है, యోహాను 17:4 यूहन्ना सुसमाचार 17:4
4 में ఏమంటున్నాడు? क्या कहता है? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి తిని. कार्य तूने मुझे करने के लिए दिया था उसे पूरा करा मैंने कर दिया। ఏమన్నాడు? क्या बोलता है? చేయుటకు करने के लिए నీవు నాకు ఇచ్చిన పనిని जो कार्य तूने दिया मुझे నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాను. उस काम को मैं धरती पर पूरा किया, సంపూర్ణంగా పని చేయాలి. पूरा करना है। కొంతమందిలో సగం సగం విశ్వాసం ఉంటుంది, कुछ लोगों के अंदर आधा आधा विश्वास होता है, సగం సగం విశ్వాసం. आधा आधा विश्वास, కొన్ని మంచి పనులు, కొన్ని చెడ్డ పనులు, कुछ अच्छे काम कुछ बुरे काम, అంటే మిశ్రితమైనటువంటి జీవితం అన్నమాట. ऐसा मिश्रित जिंदगी, అలాంటిది ఉండకూడదు. ऐसा नहीं होना चाहिए प्रिय। అందుకని इसलिए యేసు ప్రభు ప్రధాన యాజకుడుగా ఆయన, చూడండి, మన ఒక్కసారి మనము హెబ్రీ పత్రిక చేయండి. इब्रानियों की पत्रिका खोल दिए, హెబ్రీ పత్రిక తీస్తే इब्रानियों की लिखी हुई पत्री, సంఘానికి రాసినటువంటి మాటలు कलीसिया को लिखी गई बातें, 10వ అధ్యాయం 10वीं अध्याय, 10వ అధ్యాయము 10वीं अध्याय, 10వ వచనము 10वीं वचन, చూడండి. 10వ అధ్యాయం చేయండి అందరూ. 10वें अध्याय को खोल दीजिए, చూడండి, జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए। యేసు క్రీస్తు యొక్క శరీరం అంట ఒక్కసారే అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. उसी इच्छा से हम यीशु मसीह के देह के एक ही बार बलिदान चढ़ाए जाने के द्वारा पवित्र किए गए हैं। అర్థమైందా ప్రియులారా? समझ में आ गया? ఏమంటున్నాడు? क्या कहता है? యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. उस इच्छा से हम यीशु मसीह के देह के एक ही बार बलिदान चढ़ाया जाने के द्वारा हम पवित्र किए गए हैं। ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల్ని, యాజకుల్ని మనము చాలా పెద్దగా చెప్పుకుంటా ఉంటాం. इस संसार में जो मनुष्य और याजक तौर पे है उनको बड़ा नाम लेके हम सोचते हैं। కొంతమంది క్రైస్తవులు వాళ్ళని గౌరవిస్తారు కానీ అసలు ప్రభువును గౌరవించరు. कुछ मसीह लोग उनको तो सम्मान देते हैं मगर प्रभु को सम्मान नहीं देते। అందుకే అంటాడు ఇక్కడ इसमें कहता है 11వ వచనంలో, 11वें वचन में, ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుతుంటారంటాడు. हर एक याजक तो खड़े होकर प्रतिदिन सेवा करता है और एक ही प्रकार के बलिदान को जो पापों के कभी भी दूर नहीं कर వాళ్ళు सकते, అర్పిస్తూ वो ఉంటారు, बार चढ़ाए जाते हैं, వాళ్ళు అర్పిస్తూ ఉంటారు. बार बार चढ़ाते रहते हैं। అర్థమైందా మీకు? समझ में आ रहा है? అంటే అర్థం ఏంటి? क्या मतलब? వాళ్ళు పాపం చేస్తారు, वो पाप करते हैं, వాళ్ళ పాపాలు కొరకు అర్పిస్తారంట. वो अपना ही पापों के लिए भी बार बार चढ़ाते हैं। కానీ యేసు ప్రభు लेकिन यीशु मसीह తన పాపాల కొరకు తాను అర్పించలేదు ప్రియులారా. अपने पापों के लिए नहीं चढ़ाया बलि, తన పాప కొరకు अपने पापों के लिए नहीं, ఇతరుల యొక్క పాపాల కొరకు రక్తం గార్చాడు. वो दूसरों के पापों के लिए ही लहू बहाया, ఇతరులను పరిశుద్ధ పరచటానికి రక్తం గార్చాడు. दूसरों को पवित्र बनाने के लिए लहू बहाया। అందుకే యేసు ప్రభు గొప్పోడు. इसलिए यीशु मसीह महान ఈ है। లోకంలో ఉన్న యాజకుల కంటే అందరికంటే గొప్పోడు. इस संसार के याजकों से सबसे बड़े, ప్రధాన యాజకుల కంటే గొప్పోడు. प्रधान याजकों से भी बढ़कर है, ఆయనే ప్రధాన యాజకుడు. वही परम प्रधान అందుకే याजक 12వ है। వచనంలో చెప్తున్నాడు, इसलिए 12वें वचन में कहता 12వ है, వచనంలో 12वें वचन में, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలినే అర్పించాడంట. చూడండి, परंतु ये व्यक्ति तो पापों के बदले एक ही बलिदान सर्वदा के लिए चढ़ाकर परमेश्वर की दाहिने ओर बैठा। అందుకే మనము పాపముల నిమిత్తమై ఒకసారి మనం చనిపోయాం. इसलिए हम पापों के विषय में एक बार हम मर चुके हैं। మళ్ళీ మాటి మాటికి పాపాలు చేయకూడదు. इसलिए हम बार बार पाप नहीं करना పాపం चाहिए। చేయటము, ప్రార్థన చేయటము, पाप करना, प्रार्थना करना, ఒప్పుకోవటాలు, फिर मानना, ఒప్పుకోవటాలు. फिर पापों को కొంతమంది मानना। ఏడుస్తారు కూడా, कुछ लोग रोते भी है, ఏడుస్తారు కూడా, रोते भी మళ్ళీ हैं, పాపం చేస్తారు, फिर पाप करते हैं, మళ్ళీ పాపం చేస్తారు. फिर पाप करते हैं। అంటే పాపం పైన విజయాన్ని సంపాదించే శక్తి ఇచ్చే యేసు వైపు వాళ్ళు విశ్వాసం ఉంచరు. पाप के ऊपर जीत पाने का शक्ति जो दे सकता है, उस यीशु पर वो लोग भरोसा नहीं रखते हैं। ఆయన వైపు చూడమంటున్నాడు. वो क्या वचन कहता है, उनकी ओर మన వైపు देखो, చూసుకోబాకండి. अपना आप को मत देखो। తన వైపు చూసుకున్న పేతురు మునిగిపోయాడు. अपना आप देखने वाला पतरस डूब गया, ఆయన క్రీస్తుతోనే ఉన్నాడు. वो मसीह के साथ ही था, ప్రభు అనుమతితోనే బయలుదేరాడు. प्रभु की इजाजत के द्वारा ही चल पड़ा, నేల మీద నడవటానికి వెళ్తున్నాడు. पानी के ऊपर चलने ప్రభు लगा। రమ్మన్నాడు. प्रभु ने तो बुलाया, నేను వస్తున్నాను ప్రభు అన్నాడు. मैं आ रहा हूं प्रभु बोला, దిగాడు, उतर गया, నడుస్తున్నాడు, चल रहा, తను చూసుకున్నాడు. फिर अपने आप को देख लिया, ప్రకృతిని చూసుకున్నాడు, प्रकृति को देख लिया, భూమిని చూసుకున్నాడు, धरती को देख लिया, సముద్రాన్ని చూసుకున్నాడు. समुद्र को देख लिया, ఏమైపోయాడు? क्या हो गया? పడిపోయి. गिर गया। ఈనాడు క్రైస్తవులు కూడా आजकल मसीह भी కొంతవరకు కొనసాగిస్తారు, కొంతవరకు కొనసాగిస్తారు. कुछ समय तक आगे बढ़ाते हैं,
కొనసాగిస్తారు. आप सबको सुनाई दे रहे हैं? सुनाई दे रहे हैं आप सबको वचन? सुनाई दे रहे हो? सुनाई दे रहे కొనసాగిస్తారు. हैं। इसलिए आगे बढ़ाते हैं कुछ दूर तक। మధ్యలోనే వాళ్ళు ఏదో ఒక సమస్య రాగలే లోకం వైపు చూస్తారు, శరీరం వైపు చూసుకుంటారు. अब बीच में ही कुछ समस्या आ जाती तो शरीर की ओर देखते हैं या तो संसार के ऊपर देखते हैं, అంటే ముందుకు కొనసాగరు. आगे को नहीं बढ़ते। యేసుప్రభు అన్నట్టు నేను సమాప్తం చేశాను అనరు. जैसे यीशु ने कहा मैंने पूरा किया हूँ, ऐसा नहीं భూమి మీద बोलते। నిన్ను మహింపరిచాను అనరు. धरती पे मैंने आपका महिमा किया करके नहीं बोलते। అవమానాన్ని కూడా పక్కన పెట్టాడు, लज्जा को भी पीछे छोड़ दिया, దాన్ని నిర్లక్ష్యం చేశాడు. उसको लापरवाह कर दिया। ఎవరి వైపు చూశాడు? किसकी ओर देखा? ఆ సిలువ మీదకి ఎవరి వైపు చూశాడు? क्रूस पर चढ़ के किसके ऊपर वो देखा? అవమానం పరిచే వాళ్ళ వైపు చూడాల, वो जो लज्जा की बातें कहते हैं उनकी నిందలు तरफ, పెట్టే వాళ్ళ వైపు చూడాల, निंदा करने वाले के लोगों की तरफ బాధపరిచే देखा, వాళ్ళ వైపు చూడాల. और दुख देने वाले लोगों की ओर नहीं ఎవరి వైపు देखा। చూశాడు? किसकी ओर देखा? తండ్రి వైపు చూశాడు. पिता की ओर देखा। తనకున్న ఆనందం వైపు చూశాడు. अपने आगे जो आनंद है उसकी ओर ఆ देखा, సింహాసనం వైపు చూశాడు. सिंहासन की ओर देखा। అందుకే इसलिए 14వ వచనం చూస్తే 14 वचन देखिए, హెబ్రీ 10:14 इब्रानियों के पत्र 10 ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. उसने एक ही चढ़ावे के द्वारा उन्हें जो पवित्र किया जाता है सर्वदा के लिए सिद्ध कर दिया है। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. हालेलुया। చూసారా ప్రియులారా? देखा प्रियो, చూసారా? देखा। పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసేసాడంట. एक ही पवित्र किया जाने के लिए सर्वदा के लिए शुद्ध कर दिया करके लिखा है। ఇక మనము పాపం వైపు చూడకూడదు. हम आगे को पाप की ओर नहीं देखना चाहिए। పౌలు గారు అంటాడు రోమా పత్రికలో, रोमियों की पत्रिका में पौलुस అప్పుడు ఏం कहता है, ఫలం దొరికింది మీకు? तब क्या फल मिला आपको? అప్పుడు పాపం చేసేటప్పుడు ఏం ఫలం దొరికింది మీకు? पाप कर रहे थे जब आपको क्या फल मिला? పాపం జీవితం మరణమే కదా, पाप का तो मजदूरी मृत्यु है, మరణమే కదా. मृत्यु तो है। మరి ప్రభువులోగా జీవిస్తే अगर प्रभु में जिएंगे जीवन की ओर देखें तो పాపం వైపు ఎందుకు చూడాలి మనం? हम पाप की ओर क्यों देखना है? सुनाई दे रहे हैं? ओके। మనము ప్రియులారా प्रियो, ఎటువైపు చూడాలి? किस तरफ देखना है? ఎవరిపైన మన విశ్వాసం ఉంచాలి? किसके ऊपर हम विश्वास रखना है? అందుకే పౌలు గారు అంటాడు, इसलिए पौलुस कहता है, విశ్వాసానికి కర్త विश्वास का कर्ता, దాన్ని కొనసాగించు అని వైపు చూడాలి. इसको सिद्ध करने वाले की ओर ఎన్ని देखना चाहिए। కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా कितने भी क्लेश दुख आ जाए, नहीं सुनाई दे रहा? सुनाई दे रहा? सुनाई दे रहे? నిందలు వచ్చినా सुनाई दे रहे? నిందలు వచ్చినా निंदा आ जाए, అవమానాలు వచ్చినా क्लेश भी आ जाए, రోగాలు వచ్చినా या बीमारी आ जाए, మనుషుల వైపు చూడవద్దు. मनुष्य की ओर मत వాళ్ళు देखो। అనొచ్చు, वो कह सकते हैं, నువ్వు రోజు లైవ్ లో వెళ్తావు, आप तो रोज लाइव में जाते हो, ఏముంది నీకు వచ్చింది చెప్పు బాధలు, क्यों तेरे को दुख आएगा ही? ఎందుకు వచ్చింది నీకు ఈ బాధలు? क्यों आया दुख तुम्हारे पास? నాకు బాధలు వచ్చినా, मुझे दुख भी आए, అవమానాలు వచ్చినా, लज्जा भी हुआ, నిందలు వచ్చినా निंदा भी हुआ, నా ప్రభు వైపు చూస్తే గెలిపిస్తాడు నన్ను. मैं प्रभु की ओर देखूंगा तो मुझे जीत मिलेगा। ఒక రోజు సింహాసనం మీద కూర్చుంటాను, एक दिन मैं सिंहासन के ऊपर बैठूंगा, సింహాసనం మీద కూర్చుంటాను, सिंहासन के ऊपर बैठूंगा, తండ్రి కుడిపార్శ్వం पिता కూర్చుంటాను. के दाहिने का ओर जा बैठूंगा। అదేగా యేసు ప్రభు యొక్క మనసు. यही तो यीशु मसीह का मन है। ఏమన్నాడు? क्या कहता है? నిర్లక్ష్యము, అవమానాన్ని నిర్లక్ష్యం చేసి తన ముందున్న ఆనందము కొరకు ఆ సిలువను సహించాడని చెప్పి రాశాడు. उसके आगे के आनंद की खातिर लज्जा की बात की भी चिंता ना करते हुए उस क्रूस का दुख को सहा है। కానీ వీళ్ళకి తెలియదు. मगर इनको नहीं पता। వీళ్ళు అనుకుంటారు యేసు ప్రభు పని అయిపోయింది అనుకుంటున్నారు. ये लोग सोच रहे यीशु का काम खत्म। నిన్ను కూడా అనుకోవచ్చు, आपके विषय में भी ऐसा ही सोच सकते हैं, నిన్ను కూడా అనుకోవచ్చు. आपको भी ऐसा ही सोच सकते हैं। కానీ लेकिन అంతము కాదు, ఇది ఆరంభము. ये अंत नहीं है, ये शुरुआत है। అర్థమైందా? समझ में आ रहे? అంతము కాదు ఇది. ये अंत नहीं है। నువ్వు అనుకున్నట్టు కాదు, जैसा आप सोचते हैं वैसा नहीं ప్రభు है। అనుకున్నట్టు ఉండాలి మనం. जैसा प्रभु सोचता है वैसा होना चाहिए। ఇలారా దేవుడు చేసిన త్యాగం ఏం తెలుసు అసలు? प्रभु ने क्या అది ఈ లోకంలో ఎవ్వరూ చేయలేదు. ऐसा कोई कुर्बानी नहीं कर అది सकता। కొలస్సీల పత్రిక రాశాడు పౌలు. కొలస్సీల की पत्रिका में लिखा है पौलुस। అసలు ఆ మాట ఎంత మనకి ఆనందం వేసి తెలుసా? ये बात सुन के बड़ी आनंद लगेगा। అది కొలస్సీల పత్రిక రాసినప్పుడు ఆ పత్రికలో మెన్షన్ చేశాడు ఆ మాట. కొలస్సీల की पत्र लिखते वक्त इस बात को जोड़ दिया। రండి కొలస్సీల పత్రిక 2:14 చదివితే, కొలస్సీల की लिखी हुई पत्री 2:14 पढ़ने से మనకు విరోధముగా ఉన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసి వేసి అన్నాడు.
विधियों का वह लेख जो हमारे नाम पर और हमारे विरोध में था मिटा डाला। ఏంటది? क्रूस पर तीरों से जकड़ कर रख दिया। మీరు రోమాపత్రిక చదువుకుంటే अगर आप रोमियो की पत्री पढ़ेंगे तो 6వ అధ్యాయం 7వ అధ్యాయం చదువుకుంటే 6वीं अध्याय और 7वें अध्याय पढ़ेंगे तो ఇక్కడ ఏం రాసింది తెలుసా? क्या लिखा होता है? ఏమన్నాడంటే क्या कहता है? ధర్మశాస్త్రము మనల్ని పాపం అనేది చూపించదు మనకి. व्यवस्था जो हमें बताते हैं कि पाप क्या है, పాపము అని ये చూపించదు. पाप है। ఎక్కడ ఎప్పటి వరకు? जब तक ఇది మనకు ఎక్కడి నుంచి అంటే సేనాయి కొండ నుంచి ఈ సిలువ కొండ వరకు, क्रूस के पहाड़ तक, సీనాయి కొండ నుంచి సిలువ కొండ వరకు क्रूस के सिनाई पहाड़ से लेकर क्रूस पहाड़ तक ఈ పాపం ఏలుతూ వచ్చింది. पाप राज करता हुआ आया। అందుకే అంటాడు, इसलिए कहता है ఆ ధర్మశాస్త్రం లేకపోతే अगर व्यवस्था नहीं होता, వ్యభిచారం చేసేటప్పుడు వ్యభిచారం పాపం అని తెలియదు. व्यभिचार करने वालों को ये नहीं पता ये व्यभिचार पाप है, తెలియదు नहीं पता था, తెలియదు नहीं पता। ధర్మశాస్త్రం వచ్చి చెప్పింది ఇది వ్యభిచారం, ఇది పాపం అన్నాడు. व्यवस्था आपके बता दिया ये व्यभिचार है, ये पाप है, ఇది పాపం అన్నాడు. ये पाप है। అంటే ధర్మశాస్త్రం మనకి ఏం చెప్పింది? यानी कि व्यवस्था हमको क्या बताया? పాపాన్ని గురించి చెప్పింది. पाप के बारे में बताया। కానీ ధర్మశాస్త్రానికి శక్తి ఉందా పాపం తీసే శక్తి ఉందా? क्या व्यवस्था के पास ये शक्ति है पाप को मिटा सके? లేదు. नहीं है। నాకు గొర్రె పిల్లల్ని ఏర్పాటు చేశాడు, उसके लिए एक मेमना को ఒక सृष्टि किया, రక్తాన్ని ఏర్పాటు एक చేశాడు. लहू का तैयार रखा। అర్థమైంది ఇప్పుడు మీకు? समझ में आ रहा है आपको? ధర్మశాస్త్రం పరిశుద్ధము, व्यवस्था जो है पवित्र है, ధర్మశాస్త్రం ఉత్తమము, व्यवस्था उत्तम भी है, పాప కాదు. वो पाप नहीं है। కానీ పాపాన్ని ఏలెత్తి చూపించింది, ये पाप है करके उंगली उठा के ఒక दिखाया, ఆజ్ఞ చూపించింది. एक आज्ञा को दिखाया। కానీ लेकिन ఆది కాండం నుండి ఈ సీనాయి కొండ వరకి, उत्पत्ति से लेकर ये सिनाई पहाड़ तक, అంటే ధర్మశాస్త్రం వచ్చేంత వరకి व्यवस्था आने तक చక్కగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు ఇష్టం వచ్చినట్టు. अपने मन मर्जी के अनुसार पाप करता हुआ आया। అది పాపం అని వాళ్ళకి తెలియదు. पाप है करके भी उनको नहीं पता। దేవుడు చెప్పాడు వాళ్ళకి, परमेश्वर ने बताया బాయ్ చేసేవారు తప్పు. अरे तूने ये किया ये गलत है। అంటే ధర్మశాస్త్రం ఏ దేవుళ్ళలోనే ఉంది, यानी कि व्यवस्था जो है परमेश्वर के अंदर ही है, ఆయన నుంచే వచ్చింది ఇది. उन्हीं के द्वारा ही आया है, ఆ చట్టం వచ్చింది. वो कानून आया। అబ్రహాము కొన్నిసార్లు అబ్రహాము చేసినటువంటి పనుల్ని మరి లోతు యొక్క కూతుళ్ళు చేసిన పనులు ఇప్పుడు పాపంగా గమనిస్తున్నారు. अब्राहम को करने वाला कुछ कामों को और लूत करने वाले लूत की बेटियों ने जो काम करा उसको कुछ लोग ఆ पाप సమయంలో करके बोलते ధర్మశాస్త్రం हैं। ఉందా? क्या उस समय व्यवस्था था उनके पास? ఉందా? था లేదు. व्यवस्था? नहीं है व्यवस्था। ఇలా తెలియదు ఆ విషయం. ये बात उनको नहीं पता। ఇప్పుడు ఎవరైతే ఏలైతే చూపుతున్నారో వాళ్ళకి తెలియదు, जो कोई उंगली उठा के दिखा, ఎవరైతే బైబుల్ తప్పు అంటున్నారో వాళ్ళకి తెలియదు. जो कोई बाइबल गलत है बोलते उनको नहीं पता। ధర్మశాస్త్రం లేదప్పుడు. उस समय धर्म व्यवस्था नहीं था। లోతు ఉన్నప్పుడు లోతు పిల్లలు లోతు యొక్క అంటే తండ్రితో పాపం చేసినప్పుడు ధర్మశాస్త్రం లేదు అక్కడ. लूत की बच्चे जो बेटे अपने पिता के साथ गलत किया तब व्यवस्था नहीं थी, లేదు అక్కడ. व्यवस्था नहीं అందుకని थी। దేవుడు ఏమైనా సమర్థించాడా? व्यवस्था नहीं है बोल के प्रभु ने शाबाश थोड़ी बोला, సమర్థించాడా? शाबाश बोला, అన్ని జనులు అన్నాడు వాళ్ళని, अन्य जाति बोला उनको, అన్ని జనులు అన్నాడు. प्रभु ने उनको अन्य जाति ठहराया। కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత व्यवस्था आने के बाद అందుకే పౌలు గారు అంటాడు, इसलिए पौलुस कहता है, చూడండి ఒకసారి एक बात देखिए, రోమాపత్రిక रोमियो की लिखी हुई पत्री 7వ అధ్యాయము 7वें अध्याय 8వ వచనం. 8वें वचन, రోమాపత్రిక रोमियो की पत्री 7వ అధ్యాయము 7वें अध्याय చేయండి ఒకసారి 8వ వచనం చూడండి. 8वें वचन को देखिए। అన్నాడు చూడు అక్కడ, అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించెను. परंतु पाप ने अवसर पाकर आज्ञा के द्वारा मुझ में सब प्रकार का लालसा उत्पन्न किया। అంటే ఆజ్ఞ వచ్చేసింది ఇక. क्योंकि आज्ञा आ गई, ఇది చేస్తే పాపం, ये करने से पाप है, ఇది చేస్తే పాపం ये करने से पाप है, అంటే ఆజ్ఞ వచ్చేసింది. आज्ञा आ गई। పౌలు గారు అంటాడు, ఈ ఆజ్ఞను హేతువు చేసుకొని इस आज्ञा को द्वारा ही సకల విధమైన దురాశలు నాలో పుట్టించింది. सब प्रकार की लालसा मुझ पर उत्पन्न किया। అదే మరి చూడండి 11వ వచనం. 11वें वचन देखिए। 11వ వచనంలో 11वें वचन में ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపింది అంటాడు. क्योंकि पाप ने अवसर पाकर आज्ञा के द्वारा मुझे बहकाया और इसी के द्वारा मुझे मार भी डाला। ఇక్కడేమో మోసపుచ్చింది, ఇప్పుడు పడట్లేదు అట్లేదు చేయకూడదు వదిలేస్తే। అంటే यानी कि ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటండి, यहाँ ध्यान से क्या देखना है, ఇప్పుడు ధర్మ
व्यवस्था को यीशु मसीह ने पूरा किया, నెరవేర్చాడు. पूरा किया। అంటే సిలువ మీద దాన్ని సమాప్తం చేసేసేచ్చు. यानी कि क्रूस के ऊपर उसको पूरा कर लिया, అందుకంటున్నాడు इसलिए कहता है మనకు విరోధముగా ఉన్న పత్రమును మేకులతో సిలువు కొట్టి అన్నాడు. हमारे विरुद्ध में जो पत्र लेख था उसको वहां पे क्रूस पे ठोक दिया। ఎవరిని కొట్టాడు చెప్పండి అక్కడ? किसको ठोका क्रूस पे? మనిషే, యేసు ప్రభువే. यीशु मसीह, యేసు ప్రభువే సిలువుకు కొట్టబడ్డాడు. यीशु ही क्रूस में ठोका गया। అంటే పాపమైన మనిషిని పరిశుద్ధం చేయటానికి అదిగో యేసయ్యని లోకానికి పంపించి రక్తం కార్చాడు. पापी मनुष्य को पवित्र बनाने के लिए ही यीशु मसीह को इस संसार में भेजा, దాని మీద बहाया। చేవ్రాతను తుడిసివేశాడు. उसके ऊपर जो हाथ से लिखा गया लेखा को మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేశాడంట. हमारे बीच में ना रहे इसलिए उसको उठा के। ఎవరన్నా చేశారా ఇంతవరకు అది? इसका चोरी किया अभी तक ఎవరన్నా? कोई भी किया? किसी ने भी नहीं किया, ఎవరు చేయలేదు. किसी ने भी नहीं, ఎవరల్ల కాల ఈ లోకంలో. किसी की बस की नहीं। అందుకే యేసు వైపు మనం చూడాలి. इसलिए यीशु की ओर हमें देखना चाहिए, దాని అడ్డం లేకుండా ఎత్తేసేసాడు. उसको बीच में ना रहे అంటే इसलिए उठा लिया। यानी कि उस पाप को खत्म कर दिया। పాపాన్ని ఏం చేశాడు? पाप को क्या कर दिया? పూర్తిగా చంపేశాడు. పాపం पूरी तरह खत्म कर डाला, నాశనం చేసేసాడు. नाश कर डाला। అది చేసిన ఒక యేసు ప్రభు. केवल यीशु ने ही ये कार्य किया। ఈ భూమి మీద మనం చూస్తే, इस धरती पर अगर हम देखते ఈ हैं, భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన పని నేను సమాప్తం చేశాను. तूने मुझे जो कार्य दिया है मैंने पूरा कर दिया हूँ, సమాప్తం చేశాను అన్నాడు. पूरा कर दिया हूँ कहता है, పూర్తి చేసేసాను నేను, पूरा कर दिया हूँ నిన్ను మహింపరిచాను అన్నాడు. करके आपको मैं महिमा మరి ఈరోజు किया। మనం ఎవరిని మహింపరుస్తాం చెప్పండి? आज फिर हम किसकी महिमा करते हैं? మన శరీరం మనం हम మహింపరుచుకుంటాం. अपने शरीर को महिमा करते हैं, ఎవరిని మహింపరుస్తున్నాం? किसकी महिमा करते हैं? యేసు ప్రభు వాక్యాన్ని ఈ లోకంలో మహింపరచాలి. यीशु मसीह के वचन को ही हम महिमा देनी है, అంతకంటాడు అక్కడ, इसलिए कहता है దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. उसको बीच का जो रुकावट है उसको निकाल दिया और हमारी अधर्मों को निकाल दिया करके बताता है। చూసారా, అర్థమైందా? देखा प्रियो, అపరాధములను క్షమించేశాడు. हमारे सारे अपराधों को क्षमा कर दिया। నేనెందుకు మీకోసం చచ్చిపోతున్నాయా? मैं क्यों मरूंगा तुम्हारे लिए? మీకోసం నేనెందుకు బాధపడాలి? मैं आपके लिए मैं क्यों दुख सहूं? మీ పాపాల కోసం నేనెందుకు చచ్చిపోవాలి आपके पापों के लिए मैं क्यों मरूं? అన్నాడా? इस तरह बोला यीशु ने? అనలేదు, नहीं कहा, అనలేదు. नहीं कहा। తన మీద వేసుకున్నాడు. हमारे पापों को ఎట్లా अपने पर डाल దావీదు दिया। గొలియాతును చంపడానికి తన మీద వేసుకున్నాడు, जिस तरह दाऊद गोलियात को मारने के लिए अपने ऊपर ले लिया, రోషంగా एक रिस्क लेके యేసు ప్రభు రోషం కలిగి, यीशु मसीह भी इसी प्रकार రోషం కలిగి रोष में आकर పాపాలన్నీ తన మీదకి వేసుకుని सारे पाप अपने తనకు ऊपर సిలువను लेकर కొట్టేసుకున్నాడు. और अपने आप को क्रूस में ठोक दिया, సిలువ కొట్టేసుకున్నాడు. क्रूस में ठोक दिया। అందుకే అంటాడు इसलिए कहता है యోహాను సువార్తలో यूहन्ना सुसमाचार 10-17 మధ్య చదివితే మీరు 10-17 पढ़ेंगे तो నా ప్రాణాన్ని నేను పెట్టగలను, తీసుకోగలను. मैं अपने प्राण को दाव पे लगा सकता हूँ और ले भी सकता हूँ, పెట్టగలను, తీసుకోగలను. मैं लगा सकता हूँ और ले भी सकता हूँ। ఇది తండ్రి పంపించాడు అన్న దానికి యేసు ప్రభు తండ్రితోటి కలిసి ఉండడానికి దేవుడు అంటానికి ఒక నిదర్శనం. यीशु मसीह पिता के साथ जुड़ा हुआ है, वो स्वयं परमेश्वर है बोलने के लिए भी एक निदर्शन है। ప్రాణం పెట్టకు నాకు అధికారం ఉంది, ప్రాణం తీసుకోవడం నాకు అధికారం. प्राण देने के लिए भी अधिकार है, प्राण को लेने के लिए भी अधिकार है। అందుకే అన్నాడు, इसलिए कहता ఇంకో है, ప్రాణం సమర్పిస్తున్నాను అన్నాడు. कहता है मैं अपना प्राण को सौंप देता हूँ, ఇంకో సమర్పిస్తున్నాను అన్నాడు. मैं सौंप रहा हूँ, తల వంచాడు. सर झुकाया। కానీ लेकिन దొంగ మారు మనసు పొందినప్పుడు, जब चोर मन फिराया था, దొంగ అడిగినప్పుడు जब चोर ने पूछा, ఏమన్నాడు? क्या कहा? నాతో నువ్వు పరలోకంలో ఉంటావు, मेरे साथ अभी स्वर्ग में रहो, పరదేశంలో ఉంటారా? मेरे साथ अभी परदेश में होगा। ఇక్కడ అర్థం ఏంటి? इसका मतलब क्या है? మీరు అనుకున్నట్టు అంతమైపోవట్లా, आप जैसा सोचते हैं ऐसा मैं अंत नहीं हो నేను रहा, मैं అంతమైపోవట్లా. अंत नहीं हो నా रहा, ప్రాణాన్ని అర్పిస్తానికి मैं వచ్చాను, अपना प्राण को देने के लिए आया हूँ, అర్పిస్తానికి प्राण వచ్చాను. देने के लिए నా आया हूँ। ప్రాణం పెట్టగలను, मैं తీసుకోగలను. अपना प्राण को दे भी सकता हूँ, ले भी తన सकता हूँ। పరిచర్యలో చెప్పిన మాట ఇది. अपने सुसमाचार में बताया था उन्होंने, చుట్టూరు జనాలు ఉన్నారు, चारों ओर लोग थे, చుట్టూరు జనాలు ఉన్నారు. चारों ओर लोग थे। నా ప్రాణాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణాన్ని పెట్టుచున్నాను, फिर से मैं अपने प्राण को वापस पा सकूं, इसी ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. इसी वजह से मेरे पिता मुझसे प्रेम ఎవడును करता నా है। ప్రాణము తీసుకొనడు, कोई भी मेरे प्राण नहीं ले सकता, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. मैं अपनी मर्जी से उसको देता हूँ। దాన్ని పెట్టుకు నాకు అధికారం కలదు, తీసుకోవడానికి అధికారం కలదు. उसको देने का भी अधिकार है, उसको लेने ఈ का भी లోకంలో अधिकार है। మహాపురుషులు, సాధులు, సంతులు ఉన్నారు. ఎవరన్నా అయింది ఈ ప్రపంచంలో? इस संसार में बड़ी महान पुरुष है, साधु संत है, किसी ने भी इस तरह कहा? ఎవరన్నా పాపాన్ని కొట్టేసి తీసేశారా? किसी ने भी पाप को खत्म करा?
ఎవరు అలగాల, किसी की बस की नहीं है, ఎవరు అలగాల. किसी की बस की नहीं అందుకే है, ఆయన గొర్రె పిల్ల. इसलिए वो मेमना है. నేను చెప్పుకున్నాము, कल हमने सुना था, ఆయన లోకము పుట్టినది మొదలుకొని వధించబడిన గొర్రె పిల్ల. जब से जगत उत्पन्न हुआ तब से लेकर वो वध के लिए मेमना था. అందుకే इसलिए యోహాను సువార్త यूहन्ना सुसमाचार 15:13లో 15:13 में తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టు వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు, ఎవడు లేడు అంటాడు. कोई अपने मित्रों के लिए प्राण देने वाला कोई नहीं है करके बोलता है. అర్థమైందా? समझ में आ रहा है ఏమంటున్నాడు? क्या कहता है? తన స్నేహితుల కొరకు अपने मित्रों के తన लिए ప్రాణము పెట్టు వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. अपना प्राण देने वालों से बढ़कर और ज्यादा प्यार करने అందుకే वाला कोई మన नहीं है. స్నేహితులు అంటున్నాడు. इसलिए हमको मित्र करके बोलता है. అందుకనే క్రైస్తవులారా ఈ రోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? इसलिए मसीह लोगों आज प्रभु क्या बात करता है पता है? లోపల ఇక్కడ పౌలు గారు అంటాడు, ఈ రోమా రాసిన పత్రిక 7వ అధ్యాయంలో रोमियो की लिखी हुई पत्री 7वें अध्याय में पौलुस कहता 7వ है, అధ్యాయం 22లో అంటాడు, 7:22 में कहता है, అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందించున్నాను. भीतर मनुष्यत्व से तो परमेश्वर की व्यवस्था से बहुत प्रसन्न रहता हूँ. ఇక్కడ జాగ్రత్తగా గమనించి చూడండి, ध्यान से देखिए, చూడండి ఏమంటున్నాడు, देखिए क्या कहता है. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం నేను ఆనందించుచున్నాను. भीतरी मनुष्यत्व से तो परमेश्वर की व्यवस्था से बहुत प्रसन्न रहता हूँ. కానీ ఏరొక నియమము నా అన్వయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. परंतु मुझे अपने अंगों में दूसरे प्रकार की व्यवस्था दिखाई पड़ती है. అది నా మనసునందున్న ధర్మశాస్త్రతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచున్నది. जो मेरी बुद्धि की व्यवस्था से लड़ती है और मुझे पाप की व्यवस्था की बंधन में डालती है, जो मेरे अंगों में है. కానీ ఇక్కడ 17వ వచనంలో ఏమంటాడంటే, या 17वें वचन में कहता है, చూడు 17వ వచనంలో ఏమంటున్నాడు, 17 ఇకను वचन में, దాని చేయనది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. वरन पाप ही है जो मुझ में बसा हुआ है, वही केवल इस पाप को करता है. ఇక్కడ 20వ వచనంలో అంటాడు అదే మాటని, 20वें वचन में भी यही बात నేను कहता है. కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే గాని ఇక నేను కాదు. अतः यदि मैं वही करता हूँ जिसकी इच्छा नहीं करता, तो उसका करने वाला मैं ना रहा, అంటే परंतु ఇప్పుడు पाप ఎవరన్నా जो मुझ में పాప बसा है. క్రైస్తవుడని చెప్పుకుని, जो कोई मसीह कहता है अपना आप నేను को, క్రైస్తవుడని చెప్పుకుని मैं मसीह हूँ बोलता है, పాపం చేస్తున్నాడంటే अगर पाप करता है అంటే ఎవరున్నారు లోపల? तो कौन है उनके अंदर? పాప పురుషుడు ఉన్నాడు. पाप पुरुष है. పాప పురుషుడు ఉన్నాడు, पाप पुरुष है उनके अंदर, ఆడు చేపిస్తున్నాడు. वो करवाता है. అంటే ఇప్పుడు శరీరం ఉన్నంత కాలం जब तक शरीर है, మనలో పాపం ఉందనుకోండి, हमारे अंदर पाप ही रहता है, ఈ పాపి పరలోకానికి వెళ్తాడా? क्या ये पापी स्वर्ग में जाएगा? చెప్పండి. अब बताइए. అందుకనే इसलिए యేసు క్రీస్తులో यीशु मसीह में పరిశుద్ధ పరచబడటానికి पवित्र ఆ होने के పాప लिए పత్రాన్ని, అంటే ఆ పాప పురుషుణ్ణి ఆ మేకులతోటి సిలువ కొట్టేశారు. यीशु मसीह में पवित्र होने के लिए उस पाप पुरुष को यीशु मसीह ने ठोक दिया क्रूस पर. అందుకే పౌలు గారు అంటారు इसलिए पौलुस कहता है, గలతీ 2:20, गलती 2:20 నేను में, సిలువకు కొట్టబడ్డాను, मैं क्रूस पे टोका गया हूँ, నేను సిలువ కొట్టబడ్డాను. क्रूस पे टोका गया हूँ. మన అందరం కూడా క్రీస్తులో ఉన్నాం. हम सब मसीह में हैं, అంటే పాప శరీర ఆకారం, यानी कि पाप शरीर आकार में. జగత్ ఉత్పన్న పడక ముందే క్రీస్తులో మనం ఉన్నాం. जगत की नींव डालने से पहले ही हम मसीह में थे. మన పాపం ఏమైపోవాలి? हमारे पाप क्या हो जाना चाहिए? శుభ్రంగా ధ్వంసం అయిపోవాలి, पूरी तरह खत्म हो जानी चाहिए, ధ్వంసం అయిపోవాలి. खत्म हो जानी चाहिए. అప్పుడు మనకు ఫ్రెష్ గా ఒక మంచి పురుషుడు బయటకు వస్తాడు. तब हमारे अंदर से निर्मल पुरुष बाहर మంచి आएगा. పురుషుడు. निर्मल पुरुष. రెండు చిన్న ప్రార్థన చేద్దాం. आइए छोटा सा प्रार्थना करेंगे. సర్వశక్తి మంత్రుడివి సర్వకృపానిధి నాయన వందనాలు. सर्वशक्तिमान प्रभु जी, सब प्रकार की कृपा दिखाने वाला ఈ प्रभु, రోజు నాయన నీ धन्यवाद. దాసుని ద్వారా మీరు మాట్లాడే మాటలు బట్టి వందనాలు. आज आपके दास द्वारा जो संदेश दिया उसके लिए धन्यवाद प्रभु యేసు जी. ప్రభు చేసిన మహత్తరమైన కార్యాన్ని బట్టి వందనాలు. जो मसीह यीशु ने करा उस महत् कार्य के लिए मैं ఆ धन्यवाद. మనస్సు మేము కలిగి ఉండాలి, वो मन हम भी रखने ఆయన के लिए, వైపే చూడాలి, उन्हीं की ओर देखने के ఆయన लिए, ఎందే విశ్వాసం ఉంచాలి. उन्हीं पर ही भरोसा रखने మా के लिए. విశ్వాసానికి కర్త ఆయనే, కొనసాగించువాడు ఆయనే. हमारा विश्वास का कर्ता और उसको सिद्ध करने ఆయన वाला వైపు उन्हीं- చూసినప్పుడు जब हम उनकी ओर ఆయన देखते हैं, మాటలే మాట్లాడి उन्हीं की बातें ही ఆయన हम పనులే बोलते हैं, చేసిన उन्हीं का काम ही हम करते थे. యేసులాగా ఈ లోకంలో అవమానాలు నిందలున్న నిర్లక్ష్యం పెట్టి ప్రభు వైపే చూస్తాం. हम यीशु की तरह इस संसार की लज्जा की भी चिंता ना करते हुए प्रभु आप బాధపడము ఏమొచ్చినా కానీ, किसी विषय में दुखित ना होने पाए. కృంగిపోము, हम हताश नहीं हो पाए, ప్రభులో ఉంటాం. మేము प्रभु में रहेंगे. ఈ దాసుని ద్వారా మాటని కొద్ది మాటలు ఇస్తుంది నామం దీవించుగా. प्रभु आपके दास के द्वारा बताए गए संदेश यीशु के नाम से आशीष पाए. आमीन. आमीन. पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल खुदा का
ఇమ్మానుయేలు అన్నాడు. आमीन హల్లెలూయా. हालेलुया।